హాయ్ అండి, అండర్ బడ్జెట్లో అయితే మనం మంచి డెకరేషన్ చూపిద్దాము. యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక్క ప్యాకెట్ 150 ఏమో పడిందండి. అందులోనే బెలూన్స్ వచ్చాయి, లైట్స్ వచ్చాయి, వైట్ నెట్ వచ్చింది. మనకి ఇంతకన్నా ఏం కావాలండి. ఎంత బాగుందంటే ఇందులోనే మనకి హార్ట్ సింబల్స్ కూడా వచ్చాయి. లవ్ అని వచ్చింది. చాలా నచ్చింది నాకైతే. నాకు అది ఫస్ట్ అర్థం కాలేదు, కానీ అది ఊదాక తెలిసిందే అది లవ్ అని. మనం ఇవి రీయూజ్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ అయితే మీకు క్లారిటీగా చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఆర్డర్స్ అన్నీ ఒక్కరోజే షూట్ చేయలేదండి. అన్నీ వచ్చాక ముందే ఏ రోజు అది షూట్ చేసుకున్నాను. ఇదైతే హ్యాపీ యానివర్సరీ అని అయితే ఉంటుంది. మనకి లెటర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్లోని. ఇవి మనం అటాచ్ చేసుకోవచ్చు లేదా థ్రెడ్ కట్టుకోవచ్చు. మళ్ళీ లైట్స్ ఇచ్చారు. ఈ లైట్ అయితే భలే ఉంది. వెలుగుతుందా లేదా అని కూడా ట్రై చేశాను. దానికి 2 స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అయితే నాకు జస్ట్ అదే అండి, వైట్ నెట్ అని చెప్పాను కదా, అది 100 రూపీస్ వచ్చాయి. నేను కింద లింక్ ఇస్తాను. నాకైతే ఎంత లెంత్ కావాలో కూడా ఇదైతే నెక్స్ట్ డే అని చెప్పాను కదా, ఇదైతే డెలివరీ. చూద్దాం ఇందులో ఏముందో. నేనైతే చాలా రోజుల నుంచి హెయిర్ కేర్ చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. లేటెస్ట్ అంటే రోస్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అండి. మీకు అయితే లైట్ చూద్దాం. బయట అయితే ఇది జస్ట్ 500 అంట. నేనైతే నేను మార్నింగ్ వేసాను కాబట్టి అలా ఉంది. చాలా వర్క్ అయితే కూడా 2 months ఉంది. లాస్ట్ లో చూడండి ఎలా వచ్చిందని. అండ్ ఇప్పుడు మన వీడియో కావాల్సింది అయితే లైట్స్ అండి, క్యాండిల్స్. నెక్స్ట్ డే అంటే అప్పుడే కాదు, క్యూట్ ఉన్నాయండి. గ్యాప్ వచ్చింది. ఇవైతే 12 ఉన్నాయి. హెయిర్ కేర్ చేస్తున్నాను. ఇవి కూడా 150 దానికి కావాల్సింది. నాకైతే ఒకటి ఆర్డర్ చేస్తే మనం రోస్మేరీ ఆయిల్ అని. ఇదైతే మన ఆయిల్ లో ఒక 3 డ్రాప్స్ వేసుకొని రోజు యూస్ చేస్తా ఉంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచిది కూడా. మీకు కావాలంటే లింక్ అయితే కింద ఇస్తాను చూడండి. ఇవైతే క్యాండిల్స్ అండి, మనకి 12 వచ్చాయి. ఇవి కూడా జస్ట్ 250 సంథింగ్ 150 పడింది. గ్లాసెస్ మళ్ళీ ఇది కూడా కింద ట్యాగ్ చేస్తాను. చూసారా ఎంత బాగుంది రోజు అనమాట. అంటే వరుసగా ఏం రాలేదు, మధ్యలో గ్యాప్స్ కూడా వచ్చాయి. ఇది గ్లాస్ లో వచ్చింది. అందులోని శంఖాలు వాళ్ళ బొమ్మలు కూడా వేసారు. ఫోటో ఫ్రేమ్ మా ఇంట్లో చాలా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్, కానీ ఇది స్పెషల్. ఒక్కసారి యూస్ చేశాక రెండోసారి వ్యాక్స్ చేసుకుంటే మనకి నేను ఊహించినసార్లు రాలేదు. కానీ ఓకే, ఇది గ్లాస్ కాబట్టి మళ్ళీ పర్సన్ రీప్లేస్ చేసి ఫోటో ఫ్రేమ్ చేయించాను. కలర్ కూడా ఇది కూడా నాకు జస్ట్ 200 కో ఏమో వచ్చింది. చాలా బాగుంది. ఇదైతే థర్డ్ డే అండి. థర్డ్ డే నేనే చేయించాను. ఏదో నేను అలా వస్తున్నట్టు పెట్టుకున్నాను, ఏమనుకోకండి. అలా కూర్చొని ఓపెన్ చేద్దాము. ఇదేంటంటే ఒక ఫోటో ఫ్రేమ్. ఇది ఒక గిఫ్ట్ లాగా అయితే తీసుకున్నాను నేను. ఆ ఫోటో అయితే నేనే ఎడిట్ చేసుకున్నాను. కానీ వాడు ఏం చేశాడంటే, నేను బ్యాక్గ్రౌండ్ ఒక్కటే చేంజ్ చేయండి అని చెప్తే ఆయన ఏదో ఫోటోలు చిన్నపిల్లలు చేసినట్టు చేశారు. కానీ ఓకేగా అయితే ఉంది. నేనైతే ఫుల్ సాటిస్ఫై ఏం కాలేదు, కానీ ఓకే. మీకు చూపించాలంటే అది ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఏదో యావరేజ్గా నచ్చింది, ఇచ్చాను. వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యారు. మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా ట్యాగ్ చేస్తాను. నేనైతే సాటిస్ఫై అయినట్టే అనిపించింది, కానీ ఆయన ఏదోలాగైతే చేశారు ఫొటోస్. ఓకే, దీన్ని కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అది కాకపోయినా వేరే అయినా ట్రై చేయండి, చాలా బాగుంది. బయట అయితే మనము దీనికి జస్ట్ 3000 అంటండి బయట. అదే మనం ఎడిట్ చేసుకుని అలా చేసుకుంటే బాగానే ఉంటుంది. లేని వాళ్ళ ఫొటోస్ క్రియేట్ చేయాలంటే అదైనా ఉండాలి కదా, అదృష్టం. అదంతా నాకుంది. అలా క్రియేట్ చేసి నేనే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బెలూన్స్ అన్నీ ఊదుకొని థ్రెడ్ కట్టేస్తున్నాను. ముడి వేయొచ్చండి. థ్రెడ్ కడితే ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు అని నా ప్లాన్ అనుకుంటున్నాను నేను. అలా అన్నీ ఊదేసేసరికి ఒక 30 minutes అయితే పట్టింది. ఇవన్నీ బెడ్ కింద అయితే పెట్టుకున్నాను కనిపించకుండా. ఇప్పుడు అన్నీ అయితే మనం రెడీ చేస్తున్నాము. ఫస్ట్కి అయితే నేనైతే వైట్ క్లాత్ కడుతున్నాను. ఇది డెకరేషన్ కోసమే అండి. ఆ వైట్ క్లాత్కి మనకి వచ్చింది కదండి, వైట్గా రెడ్ వచ్చింది కదా, షైన్ అవుతుంది. అదే కడితే బాగుంటుందేమో అనేసి మన విండో నుంచి లైటింగ్ పడకుండా కూడా మంచిగా సెట్ చేసుకొని అంతా కట్టుకున్నాను. నాకెందుకో చాలా బాగా నచ్చింది. మనం బయట వాళ్ళకి ఇచ్చినా కానీ అంత సాటిస్ఫై అవ్వం కదా, ఇంట్లో చేసుకుంటే నాకు సాటిస్ఫై అనిపించింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బర్త్డేస్ కానీ ఎలా అయినా యూస్ఫుల్ అండి.
అలా అంతా 2 టై చేశాను. పైన ఏంటంటే పిన్స్ పెట్టేశానండి, ఆగిపోయింది. ఇలా అయితే దీన్ని సెట్ చేశాను. ఇదైతే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడైతే హ్యాపీ యానివర్సరీ అని ఆ తాడు ఉంది కదా, దానికి అంతా అయితే కుచ్చుకోండి. ఇంకా లైట్ సెట్టింగ్స్ అంటారా, పక్కన కేబుల్ ఉంటే ఓకే, లేదంటే నార్మల్ ఏదైనా కేబుల్ తీసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇలా డిజైన్ నచ్చిందండి, అందుకనే ఇలా అయితే నేను వేసేసుకున్నాను. మీరు ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగుంది అనిపించింది నాకు ఎందుకో, అలా అయితే వేశాను. చూడండి మీరే. అలా అయితే హ్యాపీ యానివర్సరీ అని కూడా తాడు కుచ్చేసి పిన్స్ వెనక పెట్టేసి అయితే పెట్టాను. అంతే అండి. ఇక్కడ ఉన్న లవ్ సింబల్, హార్ట్స్ అవన్నీ అయితే మంచిగా బెడ్ మీద అన్నీ వేసేసుకొని ఆ కవర్స్ అన్నీ తీసేసి నీట్గా చేసుకున్నాను. ఆ కెమెరా పెట్టడం సెట్ కాలేదండి, అందుకనే మీకైతే కొంచెం పైకి కనిపిస్తుంది. ఈసారి మంచిగా ట్రై చేస్తాను. అవుట్పుట్ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా వీడియో చూసి ఫుల్ సాటిస్ఫై అవుతారని అయితే అనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ లవ్ సింబల్స్ కానీ, లవ్ అని కానీ, నేనైతే మంచిగా రెడీ అయితే ఉన్నాను. మా యానివర్సరీ కాబట్టి లైట్ వల్ల నా ఫేస్ ఎంత గ్లో అవుతుందో కదా, అసలు నేనైతే దాన్ని చూసి బాగా ఫుల్ సాటిస్ఫై అయ్యాను. క్యాండిల్స్ చూసారా అండి ఎంత బాగా వచ్చాయో, ఇంకా ముందు వీడియోలో ఉంటే చూసారా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఫుల్గా సాటిస్ఫై అయితే అవుతారనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి చేయండి, ఫుల్ సాటిస్ఫై అవుతారు. పక్కన పర్సన్ మీకు మనీ మ్యాటర్ కాదండి, మనం ఎంత కష్టపడి చేసామనేదే తెలుస్తుంది. నేనైతే బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఎంతో సాటిస్ఫై అయిందంటే, బయట రెస్టారెంట్కి వెళ్ళినా కానీ అంత సాటిస్ఫై ఉండదు. మా ఇంట్లో ఈ బ్లూ లైట్ ఉంది, దీంట్లో అయితే మస్తు ఉందండి, నాకు బాగా నచ్చింది కూడా. బాయ్ బాయ్. అంతే అండి ఈ వీడియో. చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.